పాకిస్తాన్ ఉగ్రవాదం ప్రత్యక్ష యుద్ధమే అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. అధునాతన యంత్రాల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. డీటెయిల్స్ చూస్తే పాకిస్తాన్ ఉగ్రవాదం ప్రత్యక్ష యుద్ధమే అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో హతమైన ముష్కరుల అంత్యక్రియలను పాక్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించిందని చెప్పారు. ఉగ్రవాదుల శవపేటికలపై పాక్ జాతీయ జెండా కప్పడంతో పాటు సైన్యం సెల్యూట్ చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అందువల్ల పాక్ భూభాగం నుంచి జరుగుతున్నటువంటి ఉగ్రవాదుల దాడులు పక్కా పథకం ప్రకారం వ్యూహాత్మకంగా చేస్తున్న యుద్ధమేనని ప్రధాని మోదీ ఆరోపించారు. భారత్ తో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ ఉగ్రవాదం, సింధు జలాలు, వాణిజ్యం సహా అన్ని సమస్యలను పరిష్కారానికి ఢిల్లీలో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పాక్ సైన్యాధ్యక్షులు అసీం మునీర్ తో కలిసి టెహ్రాన్ లో పర్యవేక్షిస్తున్నటువంటి ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కలిసి భారత్ తో నెలకొన్న ఘర్షణ గురించి వివరించారు. భారత్ తో 4 రోజులు జరిగిన యుద్ధంలోనే పాక్ విజయం సాధించిందంటూ చెప్పుకొచ్చారు. తమ కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ లోని రక్త పరీక్షలు సేవలు నిలిచిపోయాయి. అధునాతన యంత్రాలు పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. రసాయనాల సరఫరా సక్రమంగా లేకపోవడంతో రక్త పరీక్షలు చేసే యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. వ్యాధి నిర్ధారణ నమూనాలు ఇచ్చిన రోగులు రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ఫలితాలు సరైన సమయానికి రాక వైద్యులు సైతం చికిత్స అందించడానికి ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లాలోని ఎస్సీ మన్నేకులం సర్టిఫికేట్ జారీ కోసం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం అందించిన మన్నేకుల సంఘం రాష్ట్ర నాయకులు. మన్నేకులానికి ప్రభుత్వం కేటాయించిన ధృవీకరణ పత్రాలు వెంటనే అమలు చేయాలని మన్నేకుల సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం అందించారు. మెదక్ జిల్లాలో మండలాల గ్రామాల వారీగా మా మన్నే కులస్తులు ఇంటి పేరుతోటి సహా జాబితా సేకరించి అందిస్తున్నామని, వాటి ప్రకారం సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోని నాగభూషణం, వెంకట్, నాగరాజు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు సరైన విధానంలో కులం సర్టిఫికేట్లు అనేటువంటి పొందలేము. కానీ ఒక తాటిపైకి వచ్చి మన్య కుల సంఘాన్ని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకొని మన్య కులస్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్రామాల వారిగా మండలాల వారిగా కలుపుకొని సర్టిఫికేట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సమాచారం అంతటితోటి ఈరోజు మన కలెక్టర్ గారికి సమర్పించడం అనేటువంటి జరిగింది. దీని ఆధారంగా కలెక్టర్ గారు కూడా మిగతా తహసీల్దార్లతో మాట్లాడి త్వరలోనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి మా యొక్క పిల్లల భవిష్యత్తుకు ప్రశ్నార్థకం కాకుండా వారికి నష్టం జరగొద్దు అనేటువంటి కోణంలో కలెక్టర్ గారికి మా మన్య సంఘం బాధ్యులం అందరం కలిసి మా కుల సీరియల్ నెంబర్ 44 సర్టిఫికేట్ కోసం చదువులకు పిల్లలకు ఇబ్బంది అవుతుందని, దానివల్ల పిల్లలు నష్టపోతున్నది, సకాలంలో సర్టిఫికేట్స్ జారీ చేయాలని జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. అందరికీ సకాలంలో వచ్చి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి ధన్యవాదాలు. మా మన్య సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే తరతరాలుగా
మస్కూరుతనం అనేటటువంటి వృత్తితోనే జీవన విధానం కొనసాగిస్తున్నటువంటి మేము అత్యంత సమాజంలో వెనుకబడిన వర్గానికి కులానికి చెందిన వాళ్ళము. కాబట్టి ఈ వర్గీకరణలో మమ్మల్ని మా మన్నె కులాన్ని గ్రూప్ 1లో చేర్చడం అనేది మాకు కొంత ఉపశమనము. కాబట్టి ఈ 1% రిజర్వేషన్లో మేము చాలా కొంతవరకైనా అభివృద్ధి చెందామనేటువంటి అనుకుంటున్నాము. కాబట్టి మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యమై మా మన్నె కులస్తులు ఎవరైతే ఈ విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా ఎవరైతే దీనావస్థలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ ఫలాలు అందేటట్లు చేయడానికి మేమంతా ఏకమై మా సంఘం తరఫున కృషి చేస్తున్నాం. కాబట్టి అట్లా మేము ముందుకు పోతాము. జగిత్యాల జిల్లా మేటుపల్లి పురపాలక సంఘంలోని ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్ ఈబీసీ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. పలువురు బ్యాంకు మేనేజర్లు, కమిషనర్ టి మోహన్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి వారు చేసే వ్యాపారంపై ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఇటు కార్యక్రమంలోని మేనేజర్ వెంకటలక్ష్మి, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నకర్, టీఎంసీ సోమిరెడ్డి, శివ, ముజీబ్, బ్యాంక్ మేనేజర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గుర్తింపు దక్కే వరకు పోరాటం చేస్తామని యాదవ సంఘం అలైక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గణవేణి మల్లేష్ యాదవ్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఇమ్మక్కపేట గ్రామ యాదవ సంఘం సమావేశంలోని జిల్లా కార్యవర్గ సభ్యులు తొట్ల చిన్నయ్య యాదవ్, న్యాదరవేణి రామాంజనేయులు యాదవ్, మండల నాయకులు ముఖ్య వేణు గోపాల్ యాదవ్, పంతంగి వెంకటేష్ యాదవ్లతో కలిసి పాల్గొన్నారు. మాధం రాజన్న యాదవ్, డాక్టర్ మనోజ్ యాదవ్, నూకల మహేష్ యాదవ్, మాధవ్ శేఖర్ యాదవ్, వన్నే వేణి మహేందర్ యాదవ్, గోపి గంగాధర్ యాదవ్, అబ్బా రాజరెడ్డి యాదవ్, వంగ మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గణేష్ మల్లేష్ యాదవ్, మరి మల్లాపూర్ మండలం రేణుక గ్రామం. ఇవాళ ఈ గ్రామం వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జగిత్యాల జిల్లా యాదవ్ రైతులం అన్ని రంగాల వెనుకబడిపోయింది. ఎన్నో వెనుకబడిపోయినాం. ఇలా కుల సంఘాల పరంగా వెనుకబడిపోయినాం, ఇలా ప్రభుత్వాల పరంగా వెనుకబడిపోయినాం, ఇలా పార్టీల పరంగా వెనుకబడిపోయినాం. డబ్బులు లేకనో ఆస్తులు లేకనో వెనుకబడిపోలేదు మనం. కానీ ఈ జగిత్యాల జిల్లా ఉన్నటువంటి 18 మండలాలు ఉంటుంది. ఈ 18 మండలాల వల్ల నేను ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవి అధికారులు రైతుల భూములకు పై అక్రమంగా సర్వే చేస్తున్నారని, రైతు పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే అండ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు న్యాయం జరిగేటట్లు చేస్తామన్నారు. సెంటు భూమి కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవి అధికారులు రైతుల భూములకు పై అక్రమంగా సర్వే చేస్తున్నారని, రైతులకు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభలు పెట్టింది. అందరూ సంతోషంగా ఉన్న క్రమంలో ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఈ భూములు మాయ అని చెప్పేసి సర్వే చేసి రైతులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఎందుకంటే రైతులు ఆ భూమి తప్ప వేరే వాళ్ళకి ఆధారం లేదు, ఆ భూమినే బతుకుతారు. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు అందరూ ఆలోచించాలి. ఇలా అక్కడికి వచ్చి రైతులను ఇబ్బందులు పెడితే మేము ఇక్కడ ఉన్న రైతులకు అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు భూమికి విషయంలో ఎంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారిని కలుపుకొని మేము అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి రైతులు భూమి ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. ఫారెస్టులు కూడా దీన్ని అర్థం చేసుకొని దాన్ని ఏదైతే సర్వే చేస్తారో అది విరమించుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశాను కానీ రైతులకు అండగా ఉండి సెంటు భూమి కూడా పోగొట్టకుండా మేము రైతులకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. నేను యశోపూలి సన్నా జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు 50 సంవత్సరాల నుంచి నిరుపేదలైనటువంటి రైతులు సాగు చేస్తున్నటువంటి భూములు ఇది మా ఫారెస్ట్ భూమి అని చెప్పేసి ఫారెస్ట్ రైతులకు దిక్కులేనట్టు చేస్తుంది. కాబట్టి
ప్రభుత్వం ఏమో పాస్బుక్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తారని చెప్పేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్ పోటూరు, జిల్లా సహకార సంఘం అధికారి టి వెంకటరెడ్డి గారులను కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్పల్లి లీడర్ బెడ్రూమ్ లబ్ధిదారులకు సమస్యలపైన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ జిల్లా కలెక్టర్ కి జిల్లా సహకార సంఘం అధికారికి వినతి పత్రం అందజేసి లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలోని బహదూర్పల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలోని నారాయణ విద్యా సంస్థకు పర్మిషన్ లేకుండా అడ్మిషన్ తీసుకుంటున్నారని ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలకు చించివేసి నిప్పు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇప్పటి వరకు 140 మంది విద్యార్థులను అడ్మిషన్ తీసుకోవడం జరిగిందన్నారు. దయచేసి విద్యార్థి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరారు. పాఠశాల ప్రిన్సిపల్ వివరణ కోరగా పర్మిషన్ తప్పకుండా వస్తుందని చెప్పుకొస్తున్నాడని, దీనిపైన మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య వివరణ కోరగా, అలాగే నారాయణ విద్యా సంస్థకు ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని, పర్మిషన్ లేని నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్పించవద్దని తల్లిదండ్రులను ఆలోచించుకోవాలని కోరారు. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. ఒక్కో క్లాస్ కింద శాలరీ కలెక్ట్ చేయాలి అనేది లిస్ట్ కూడా తీసిండ్రు వీళ్ళు. ఫీజ్ లిస్ట్ 2025 to 26 రిపోర్ట్ తీసిన అన్న. 144 మొత్తం అయినాయి అన్న. మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు? పర్మిషన్ రాని మీరు టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేని మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క బుక్స్ ఎట్లా ప్రింట్ చేస్తారు? చూడండి, ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి, నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి, నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది, వాళ్ళకి వర్క్ షాప్ కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? 2 అడ్మిషన్లు అయినాయి, ఇక్కడ 114 అడ్మిషన్లు అయితే దీనికి సపోర్ట్ ఎవరు చేస్తారు? సార్ వాళ్ళకి తెలియకుండానే అవుతుందా? ప్రభుత్వ అధికారులకు తెలియకుండా అవుతుందా? ముందనే మీరు స్టేట్మెంట్ రిలీజ్ చేసినారు కదా, నారాయణ స్కూల్ కి ఎట్లాంటి పర్మిషన్ లేదని చెప్పేసి. ఆనాడే కదా ఇది క్లోజ్ కావాల్సింది, ఆనాడే కదా ఇది సీజ్ కావాల్సింది, ఇంకా ఎందుకు నడుస్తా ఉన్నది? మీ సపోర్ట్ ఏమన్నా దీనికి ఉన్నదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. వెంటనే ఈ నారాయణ కార్పొరేట్ సంస్థలు, ఈ సంస్థలు మనం కామారెడ్డికి తెచ్చుకుందామా? కామారెడ్డి ప్రజలారా ఆలోచించండి, దీనికి ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు? స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పటికి ఇప్పటికి కూడా యొక్క స్కూల్ సీజ్ చేయలేరు. వాణి విద్యాలయం స్కూల్లో ఉన్నటువంటి, ఇక్కడ వాణి విద్యాలయం స్కూల్ ఉండేవండి, కానీ వాణి విద్యాలయం స్కూల్ లేదు, ఏది నారాయణ ఉంది. ఎట్లా వచ్చింది? వాణి విద్యాలయం స్కూల్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ తీసుకొని లెటర్ చూపించడానికి వస్తే గతంలో మాకు ఇబ్బంది పెట్టారు. పర్మిషన్ ఇక్కడ నారాయణ ఉంది, ప్రతి స్కూల్లో కూడా నారాయణ ఉందని మాకు తెలిసింది, ఎక్కడో ఉందని. కానీ ఇక్కడ వాణి విద్యాలయం స్కూల్కి వస్తే ఇక్కడనే నారాయణ ఉంది. వాణి విద్యాలయం స్కూల్ ఎటువంటి వాళ్ళు వీళ్ళకి ఎట్లా అలౌట్ చేస్తారు? వీళ్ళకు మీరే బాధ్యత వహిస్తూ మీరే సపోర్ట్ చేస్తున్నట్టు కామారెడ్డి ప్రజానీకానికి తెలియజేస్తున్నట్టు ఉంది. ఇచ్చేది లేదు. ఏబీవీపీ కామారెడ్డి శాఖ, కామారెడ్డి జిల్లా కన్వీనర్ రోహిత్. టీసీసీలో ఒక ప్రిన్సిపల్ 12 మొత్తం చేస్తాము. మేము పెట్టిన స్కూళ్ళలో కానీ ఓటీఆర్ అప్లై చేస్తాము. ఒకటి జూన్ నుంచి అడ్మిషన్స్ నడుస్తూ ఉంటాయి, కాబట్టి అదే ప్రాసెస్ వస్తుంది. అంతే ఇప్పుడు మనకి వాళ్ళ ఇక్కడ నేను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యే పాటికి ఆల్రెడీ ఓటీఆర్ నేను కూడా ఏమంటే ప్రిన్సిపల్ ఒక 10-15 years చేసిన వాళ్ళకి వచ్చిన నేను కూడా జాయిన్ అయ్యాను. సార్ ఎంతవరకు ఉంది మరి ప్రాసెస్ ఎట్లా ఉంది? ఇంకా ఇక్కడ కూర్చోవాల్సింది లేదు కదా, ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్ ఎంప్లాయీ వస్తుంది సార్. ఎందుకంటే దాదాపు నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో ఓటీఆర్ చేసినాక రాలేదని లేదు. పర్మిషన్ లేకపోతే జాయిన్ చేయించద్దు. చాలా మంది ఇప్పుడు నారాయణ స్కూల్ కామారెడ్డిలో మనం ఎలాంటి అనుమతి ఇవ్వలేము, కానీ వాళ్ళు క్యాన్సిలింగ్ చేస్తారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు ఆ పాఠశాలలో జాయిన్ ఇప్పించే ముందు దానికి ఉందా లేదో తెలుసుకోండి. ప్రస్తుతానికైతే కామారెడ్డి మండలంలో నారాయణ అనే పాఠశాలకి ఎలాంటి అనుమతులు. అదేవిధంగా కొంతమంది ఇప్పుడు
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం ఊర చెరువు కట్టపై 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పురాతన మర్రి చెట్టు వద్ద వెలసిన యాదవుల కుల ఆరాధ్య దైవమైన శ్రీ బాలగుర్రప్ప దేవాలయం వద్ద 3 ఏళ్లకు ఒకసారి జరిగే జాతర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది మహిళా భక్తులు బోనాలతో తరలి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. గతంలో అనేక సార్లు ఓడల మరిగా పేరు పొందిన గుర్రప్ప గుడి వద్ద టెలిఫిలిమ్స్ షూటింగ్స్ నిర్వహించారు. 3 ఏళ్లకు ఒకసారి జరిగే జాతరలో పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొంటారని పూజారులు గన్నం కోటయ్య, వెంకటేశ్వరులు, మల్లయ్య తెలిపారు. సహజసిద్ధ పద్ధతులతోటి వ్యవసాయం చేయవచ్చునని సూర్యాపేట జిల్లా నడిగూడెంకు చెందిన వ్యవసాయ సామాజిక కార్యకర్త డాక్టర్ మొలుగూరి గోపయ్య తెలిపారు. రామాపురం, నారాయణపురం, సిరిపురం, మల్లాపురం, శ్రీరంగాపురం గ్రామాలలో స్వచ్ఛందంగా నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై రైతు చైతన్య యాత్రలో మాట్లాడారు. ఈ సందర్భంగా భూసారం పెరగాలంటే పచ్చిరొట్ట పంటలైన జీలుగు, జునుము, పిల్లి, పెసర సాగు చేయాలని, పశువుల ఎరువులు చేయాలని, జీవామృతం వాడాలన్నారు. రామారావు, కోటిరెడ్డి, నరసింహారావు, వీరాంజనేయులు, ఎల్లేశ్వరరావు, సూర్యనారాయణ, వీరారెడ్డి, శ్రీనివాసు పలువురు రైతులు పాల్గొని గోపయ్యను అభినందించారు. లేదా వాయిదా దయచేసి ఒక మన భవిష్యత్తు పిల్లల ఆరోగ్యం మన గట్టాలో చాలా వరకు ఐదు బస్తాలు వండి 10 బస్తాలు వండి రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని మాజీ ప్రధాని దివంగత జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్య ఉద్యమం కోసం తన ఆస్తిపాస్తులను కూడా అమ్ముకున్న గొప్ప వ్యక్తి అని పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సతీష్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలోని టౌన్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ గౌడ్, రామ్జీ, శ్రీకాంత్ నాయక్, వినోద్, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.